సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే మనకు యూట్యూబ్లో ఈ వాచ్ టైం ఏదైతే ఉందో అది డిఫరెన్స్గా చూపించడానికి రీజన్ ఏంటి అంటే, అనలిటిక్స్లో చూసుకుంటే ఒక రకంగా ఉండటం, అంతేకాకుండా మానిటైజేషన్ ట్యాబ్లో చూసుకుంటే ఒక రకంగా వాచ్ టైం అనేది చూపించడానికి రీజన్స్ ఏంటి అండ్ అంతేకాకుండా ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు గైస్ నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ ఈ వాచ్ టైం డిఫరెన్స్ చూపించడానికి టోటల్గా 3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఈ 3 రీజన్స్ని దయచేసి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి గైస్. ఎందుకంటే ఈ 3 రీజన్స్లో ఏదైనా ఒక మిస్టేక్ కనుక మీరు చేసినట్లయితే 100% మీకు వాచ్ టైం డిఫరెన్స్ అనేది చూపిస్తుంది గైస్. ఓకేనా? అండ్ గైస్ ఈ 3 రీజన్స్ కన్నా ముందు మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలి. అది ఏంటి అంటే, ఒకవేళ గైస్ మీకు వాచ్ టైం ఏదైతే మానిటైజేషన్ ట్యాబ్ అయితే ఉందో దాంట్లో మీకు ఒక 30 to 50 అవర్స్ వాచ్ టైం అనే డిఫరెన్స్ కనుక ఉంటే మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనలిటిక్స్ ట్యాబ్లో వచ్చిన వాచ్ టైం అనేది మీకు ఏదైతే మానిటైజేషన్ ట్యాబ్లో అప్డేట్ అవ్వడానికి 72 అవర్స్ టైం తీసుకుంటుంది. కాబట్టి మీకు ఒక 30 to 50 అవర్స్ డిఫరెన్స్ ఉంటే దయచేసి పేషెన్స్కి అయితే వెయిట్ చేయండి, ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది గైస్. ఓకేనా? సో ఇప్పుడు గైస్ ఈ 3 రీజన్లో మన ఫస్ట్ రీజన్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందాం. సో దానివల్ల మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది గైస్. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇన్వాలిడ్ వాచ్ టైం గైస్. ఓకేనా? సో ఇక్కడ ఇన్వాలిడ్ వాచ్ టైం అంటే ఏంటి అంటే, చాలామంది ఏదైతే మానిటైజేషన్ సంబంధించిన వాచ్ టైంని గ్రో చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వీడియోస్ని వాళ్ళే పదే పదే చూస్తూ ఉంటారు. లేదంటే వేరే మెయిల్ ఐడిలో వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ లాగిన్ అయ్యి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ వీడియోస్ సెర్చ్ చేసి పదే పదే చూస్తూ ఉంటారు. సో మనమే కాకపోయినా వేరే వాళ్ళకి ఎవరికైనా మన వీడియో షేర్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్లో కూడా మన వీడియోస్ని మల్టిపుల్ టైమ్స్ చూస్తూ ఉంటాం. ఆ విధంగా చూడడం వల్ల ఏంటంటే, ఏదైతే ఫస్ట్ వచ్చిన వాచ్ టైం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే యూట్యూబ్ కన్సిడర్ చేసుకుంటుంది. మిగతా వాచ్ టైం అంతా కూడా ఇన్వాలిడ్ వాచ్ టైం కింద కన్సిడర్ చేస్తుంది. అంటే గైస్, ఇప్పుడు ఒక పర్సన్ మీ వీడియోని 10 సార్లు చూస్తే మీకు ఒక 1 అవర్ వాచ్ టైం వచ్చింది అనుకోండి. ఓకేనా? సో ఆ 1 అవర్ వాచ్ టైం అనేది మీకు ఏదైతే అనలిటిక్స్ ట్యాబ్ అయితే ఉందో దాంట్లో అప్డేట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఆ 10 టైమ్స్ చూశాడో ఆ 10 టైమ్స్లో ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంతైతే వచ్చిందో అంటే 3 మినిట్స్ 4 మినిట్స్ వచ్చింది ఉంటుంది కదా, అది మాత్రమే మీకు మానిటైజేషన్ ట్యాబ్లో యాడ్ అవుతుంది గైస్. ఓకేనా? సో దయచేసి మీ వీడియోస్ని మీరే పదే పదే చూడకపోవడానికి ట్రై చేయండి. అలా చూస్తే ఇన్వాలిడ్ వాచ్ టైం కింద కన్సిడర్ అవుతుంది అండ్ దానివల్ల కంప్లీట్గా మీ ఛానల్ అనేది ఏదో ఒక రోజు డిలేట్ అయిపోవడానికి ఛాయిస్ అయితే ఎక్కువ ఉంటాయి గైస్. ఓకేనా? అండ్ గైస్ సో సెకండ్ రీజన్ ఏంటి అంటే షార్ట్స్ వాచ్ టైం గైస్. ఓకేనా? సో చాలామంది ఏమనుకుంటారు అంటే షార్ట్స్కి వాచ్ టైం కౌంట్ అవ్వదు అనుకుంటారు. బట్ గైస్ వాస్తవానికి వస్తే షార్ట్స్కి వచ్చిన వాచ్ టైం కూడా కౌంట్ అవుతుంది గైస్. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ గైస్ మీరు లాంగ్ వీడియో అప్లోడ్ చేశారు, లాంగ్ వీడియోకి ఒక 10 అవర్స్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు షార్ట్ అప్లోడ్ చేశారనుకోండి, దానికి 5 అవర్స్ వచ్చింది అనుకోండి గైస్. ఓకేనా? సో రెండు కలిపి 15 అవర్స్ వాచ్ టైం వచ్చింది కదా, ఇదంతా కూడా మీకు అనలిటిక్స్ ట్యాబ్లో 15 అవర్స్ అని చూపిస్తుంది. బట్ ఎప్పుడైతే మానిటైజేషన్ ట్యాబ్ విషయానికి వస్తే మీకు లాంగ్ వీడియోకి ఏదైతే 10 అవర్స్ వచ్చిందో అది మాత్రమే యాడ్ అవుతుంది. కానీ ఏదైతే షార్ట్స్కి వచ్చిన 5 అవర్స్ వాచ్ టైం చూసారా, అది మాత్రం యాడ్ అవ్వదు గైస్. ఓకేనా? సో అందుకే మీకు ఈ అనలిటిక్స్ ట్యాబ్లో ఎక్కువ చూపిస్తుంది, మానిటైజేషన్ ట్యాబ్లో తక్కువ చూపిస్తుంది. ఓకేనా? సో మీరు ఎక్కువగా షార్ట్స్ అప్లోడ్ చేసి ఉంటే సో దానికి వచ్చే వాచ్ టైం కూడా కౌంట్ అవుతుంది. కాబట్టి సో దయచేసి ఇలాంటి ఏ ప్రాబ్లం ఫేస్ చేయకండి, అందుకు మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. బట్ ఇక చాలామంది ఏమనుకుంటారు అంటే, అన్న లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ టైం అనేది ఎంత వచ్చింది అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా, చెక్ చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ గైస్ అలా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఓకేనా? ఓన్లీ మీరు మానిటైజేషన్ ట్యాబ్ మీదే ఫోకస్ చేస్తే, దాంట్లో ఉండే వాచ్ టైం మీదే ఫోకస్ చేస్తే అండ్ దాన్ని తగ్గట్టుగానే మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ డిఫరెన్స్ని అయితే మీరైతే క్యాలిక్యులేట్ చేయడం కష్టం గైస్. ఓకేనా? అండ్ ఫైనలీ గైస్ సో థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే అన్లిస్టెడ్, ప్రైవేట్ అండ్ డిలీట్ గైస్. ఓకేనా? సో చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోలో కనుక ఏదైనా మిస్టేక్ ఉంటే ఆ వీడియోని అన్లిస్ట్లో కానీ ప్రైవేట్లో కానీ లేకపోతే ఆ వీడియోని డిలీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్లిస్టెడ్లో కానీ ప్రైవేట్లో కానీ వీడియో కనుక పెట్టారనుకోండి, ఆ వీడియోస్కి వచ్చిన వాచ్ టైం అండ్ వ్యూస్ కంప్లీట్గా యూట్యూబ్ నుంచి డిలీట్ అయిపోతుంది గైస్. ఓకేనా? ఒకవేళ మీరు అన్లిస్టెడ్లో ప్రైవేట్లో పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు పబ్లిక్లో కనుక పెట్టారనుకోండి,
ఆ వీడియోకి వచ్చిన వాచ్ టైం అండ్ అంతకుండా వ్యూస్ అన్నీ కూడా మళ్ళీ మీకు యూట్యూబ్లో మానిటైజేషన్ ట్యాబ్లో యాడ్ అవుతుంది గైస్, ఓకేనా. బట్ కొన్ని టైమ్స్లో తొందరగా యాడ్ అవుతుంది, బట్ కొంచెం లేట్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా కొన్ని బగ్ సిచ్యువేషన్లో యాడ్ కూడా అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ గైస్, ఓకేనా. అలాంటప్పుడు మనం యూట్యూబ్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అది జెన్యున్గా మాకు ఖచ్చితంగా యాడ్ అవ్వాల్సి ఉంది అంటేనే రిక్వెస్ట్ పెట్టుకోవాలి. సో రిక్వెస్ట్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అని చెప్పేసి మీకు డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేశారనుకోండి, దాని గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తా గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీరు డిలీట్ చేశారే అనుకోండి, ఆ డిలీట్ చేసిన వీడియోకి వ్యూస్ అండ్ వాచ్ టైం ఏదైతే వస్తుందో అది కంప్లీట్గా యూట్యూబ్ నుంచి డిలీట్ అయిపోతుంది. తర్వాత అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు గైస్, ఓకేనా. సో దయచేసి మీరు అన్లిస్టులో కానీ ప్రైవేట్లో కానీ లేకపోతే వీడియోని డిలీట్ చేయాలి అనే ఆలోచన ఉంటే 1-2 సార్లు చెక్ చేసుకొని ఆలోచించిన తర్వాతనే డెసిషన్ అయితే తీసుకోండి గైస్. ఎందుకంటే దానివల్ల అంతా కూడా కంప్లీట్గా వ్యూస్, వాచ్ టైం, మానిటైజేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్స్, అంతేకాకుండా మీరు యూట్యూబ్లో సక్సెస్ అయ్యేదానిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి దయచేసి గైస్ ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి. సో ఈ 3 రీజన్స్ గైస్ మీరు సక్సెస్ అవ్వకపోవడానికి అండ్ అంతేకాకుండా మీరు మీ ఛానల్లో వచ్చిన వాచ్ టైం అండ్ వ్యూస్ యొక్క డిఫరెన్స్ ఉండడానికి రీజన్ గైస్, ఓకేనా. ఇలాంటి మిస్టేక్స్ కనుక చేసినట్లయితే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. సో ఒక రెక్టిఫై అనేది ఏ విధంగా చేసుకోవాలి, లేకపోతే జెన్యున్గా వాచ్ టైం అనేది ఏ విధంగా తెచ్చుకోవాలి అని చెప్పేసి మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియో చేస్తాను. మీరైతే యూట్యూబ్కి అయితే రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు గైస్, ఓకేనా.